దొండకాయ ఫ్రైని ఇలా సింపుల్గా ఒకసారి కొబ్బరి పొడి వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒక కడాయి తీసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా మగ్గనివ్వాలి. తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని 5 నిమిషాలు దూరగా సిమ్ములోనే మగ్గనివ్వాలి. ఇది హై పెట్టినట్టయితే మాడిపోయి టేస్ట్ మారిపోతుందండి. సిమ్ములోనే దొండకాయలు మగ్గనివ్వాలి. ఇలా వీడియోలు చూపించిన విధంగా దొండకాయలు ఎర్రగా మగ్గినాక కారం ఉప్పు వేసుకొని మళ్ళీ సిమ్ములోనే ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ దొండకాయ ఫ్రై కొబ్బరి పొడి వేసుకొని తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో పచ్చి కొబ్బరి పొడి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, అలా ట్రై చేయండి. ఇది బాలింతలకు పాలు బాగా వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.